హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే వెళ్ళిపోయాము స్వాద్ కిచెన్కి అండి. సో ఇది వచ్చేసి ఒక డీసెంట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్లా ఉందండి. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి మేము ఫస్ట్ తాజాలో తినేవాళ్ళం కదా. సో తాజాకి కాంపిటేటర్లా వచ్చింది ఇది. సో సేమ్ సెటప్ మొత్తం సేమ్ ఉంది, సేమ్ తాజాలానే ఉంది. బట్ వీళ్ళ ఫుడ్ వెరైటీస్ అనేవి ఎక్కువ అనిపించినాయి అండ్ నాకు బాగా అనిపించినాయి అండి. టేస్ట్ వైజ్ బాగుంది, క్లీన్లీనెస్ బాగుంది. సో ముందు తాజా కూడా అలాగే ఉంది, కానీ ఇప్పుడు తాజా క్వాలిటీ అనేది కాస్త ఇదిగా అయిపోయిందండి. మేము ఉండేది నాగోల్లో. సో నాగోల్లో అయితే తాజాది ఫుడ్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదండి. ముందు చాలా బాగుండేది, ఇప్పుడు ఏమైందో ఏమో కానీ తాజావి ఫుడ్ అనేది అస్సలు బాగుండడం లేదు. మేము ఆర్డర్ చేసిన చాలా గట్టివి ఏదో మిగిలిపోయినవి వేసినట్టు వేసేస్తున్నారు. సో అయితే నేను ఇక్కడైతే ప్రిఫర్ చేయడం లేదు. సో ఇప్పుడైతే స్వాద్కే వెళ్తున్నాం మేము. సో ప్రైస్ కూడా డీసెంట్గా ఉంది. సో ఇదైతే మేమైతే చపాతీ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి 120 or 100 ఉంది. సో నాట్ ష్యూర్. ఇందులో అయితే మాకు ఇది రోటీకి అయితే మాకేమో కర్రీ అనేది ఒకటి పప్పు కర్రీ ఇచ్చారు, ఇంకొకటి ఆలూ కర్రీ ఇచ్చారు. సో ఇంకొకటి వచ్చేసి మేము చోలే భటూరే అండి. చోలే భటూరేలో భటూరే చాలా బాగుంది అండ్ చోలే కూడా సో సూపర్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పునుగు, దీన్ని మైసూర్ బజ్జీ అంటారు కదా, అది కూడా చాలా బాగుందండి. టేస్ట్ వైజ్, హైజీన్ వైజ్ సో వాళ్ళైతే డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫుడ్స్ చాలా బాగుంది. సో అంబియన్స్ కూడా ఫోటోజెనిటిక్గా ఉంది. సో చాలా అంటే చాలా బాగుందండి. ప్లాంట్స్ ఉండి, గ్రీనరీ ఉండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ